హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు గోధుమ పిండితో కుకీస్ చేసి చూపిస్తున్నానండి. చాలా బాగా వచ్చాయి. తప్పకుండా ట్రై చేయండి. నేను మైదా పిండి ఏమి వాడట్లేదు, గోధుమ పిండి మాత్రమే యూజ్ చేస్తున్నాను. చాలా వరకు మనం పిల్లలకి హెల్తీ డైట్ పెట్టాలనుకుంటాం కదండి, స్నాక్స్ కానీ ఏదైనా సరే. అలాంటప్పుడు ఇలాంటి స్నాక్స్ ట్రై చేయండి, చాలా మంచిది కూడా. నేను దీనికోసం 4 గ్లాసెస్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీ దగ్గర కప్ ఉంటే కప్ అండి, గ్లాస్ అయితే గ్లాస్ ఏదైనా వాడుకోవచ్చు. ఒక గ్లాస్ గోధుమ పిండికి అర గ్లాసు బెల్లం పొడి, అర గ్లాసు ఆయిల్ అలా పట్టిద్ది అనమాట కొలతలు. సో నేను తీసుకుంటుంది 4 గ్లాసులు గోధుమ పిండి కాబట్టి 2 గ్లాసులు ఆయిల్ వేసాను, 2 గ్లాసులు బెల్లం పొడి వేస్తున్నానండి. ఈ ఈ మెజర్మెంట్స్ కనుక కరెక్ట్గా వస్తే బిస్కెట్స్ చాలా బాగా వస్తాయి. మొత్తం బిస్కెట్తో కలుపుకోవాలి. తర్వాత హ్యాండ్తోనే కలుపుకుంటున్నాను. గోధుమ పిండి కలిపేటప్పుడు ఇదంతా చపాతీ పిండిలాగా మెత్తగా అవ్వదండి, రఫ్గానే ఉంటుంది. కొంచెం వాటర్ వేసుకుంటున్నాను, సాఫ్ట్గా వస్తాయి. కొంచెం వాటర్, చాలా కొంచెం వేసాను. మళ్ళీ కలుపుకున్నాను. మరొకసారి బాగా కలిపేసి ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నానండి, యాలకుల పొడి ఫ్లేవర్ కోసం. బాగా కలిపి ఒక పావు గంట లేదా 20 నిమిషాలు పక్కన పెట్టేయాలి. తర్వాత నేను కుకీస్ చేసుకుందామండి. కలిపేసి పక్కన పెట్టేసి కుకీస్ కోసం ఏదైనా ఒక ప్లేట్ లాంటిది తీసుకుని దాని మీద నెయ్యి కానీ వెన్న కానీ ఆయిల్ కానీ మనకు అందుబాటులో ఏది ఉంటే అది రాసేసి కొంచెం కొంచెం చేతితో తీసుకుంటూ ఇలా రొట్టెల్లాగా ఒత్తుకోవాలి. కొంచెం మందంగానే ఒత్తుకోవాలండి, పల్చగా ఒత్తుకుంటే రావు బిస్కెట్స్. ఇలా మందంగా ఒత్తుకొని మన దగ్గర ఏ షేప్ ఉంటే ఆ షేప్, స్టార్ కానీ హాఫ్ మూన్, తర్వాత ఏదైనా సరే ఓవెల్ షేప్ మన ఇష్టం అండి, ఎలా అన్నా కట్ చేసుకోవచ్చు కుకీస్. నా దగ్గర ఇలా ఒక రౌండ్ మూత లాంటిది ఉంటే దాంతో కట్ చేసుకున్నానండి, హాఫ్ మూన్ షేప్ వచ్చాయి. యాక్చువల్గా నాకు ఈ రెసిపీ చెప్పింది మా ఆడపడుచండి, విజయవాడలో ఉంటుంది తను. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చాయి. తను షుగర్ వేసి చేసింది, నేను బెల్లం వేసి చేశానండి అంతే. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది, అందరూ బాగుందన్నారు. నేను కొన్ని రౌండ్ కూడా చేసుకున్నాను షేప్స్. తర్వాత మనం ముందుగా ప్రీహీట్ చేసుకోవాలండి. మనం చేసే బాండీ కానీ డబరా కానీ ముందుగా ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ అంటే స్టవ్ ఆన్ చేసి ముందు బాగా వేడవ్వనివ్వాలి మనం పెట్టే డబరా కానీ బాండీ కానీ. తర్వాత మిడిల్లో ఇలా స్టాండ్ లాగా ఒకటి పెట్టుకొని దాని మీద మనం చేసి పెట్టుకున్నాం కదండి బిస్కెట్స్, కట్ చేసుకున్నాం కదా, ఆ ప్లేట్ మొత్తాన్ని చక్కగా పట్టేలాగా ఇలా డ్రాప్ చేసేయాలి. నీట్గా డ్రాప్ చేసేసిన తర్వాత మూత పెట్టేయాలి. ఈ బిస్కెట్స్ ఉడికేటప్పుడు కానీ ఉడికాక కానీ మెత్తగా ఉంటాయండి, వన్స్ ఆరిపోయాక గట్టి పడతాయి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. చాలా వరకు తల్లులు హెల్దీ ఇవ్వాలి, పిల్లలకి హెల్దీ ఫుడ్ ఇవ్వాలి అనుకుంటారు. పిల్లలేమో బిస్కెట్స్ పద్దాక బిస్కెట్స్ బిక్కి అని అంటూ ఉంటారు. అలాంటప్పుడు బయట నుంచి కాకుండా ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చండి మనం, చాలా ఆరోగ్యానికి కూడా మంచిది కదా. ట్రై చేయండి తప్పకుండా. అదిగోండి ఉడుకుతున్నాయి, వేడి మీద ఆవిరి మీదనే కుక్ అవుతున్నాయి, బబుల్స్ లాగా వచ్చింది కదా. నేను సెకండ్ టైం ఇప్పుడు ఆ ప్లేట్ అయిపోయాక చిన్న ప్లేట్లో పెట్టానండి, త్వరగా అవుతాయని స్పూన్తో చెక్ చేసుకుంటూ ఉన్నాను. కదులుతున్నాయి, బాగానే అవుతున్నాయి. ఇంతకుముందు చేసిన ఫస్ట్ ప్లేట్లో ఎలా వచ్చాయో ఆరిపోయాక అని చూశాను, చక్కగా బ్రేక్ అయ్యాయండి. అలా బ్రేక్ అయ్యాయి అంటే బిస్కెట్స్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు అర్థం అండి. చక్కగా అదుకోండి బ్రేక్ అయ్యాయి. తర్వాత మనం ఇంట్రెస్ట్ ఉంటే కాజుతో గార్నిష్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు. అంతేనండి, చాలా ఈజీగా క్విక్గా అయిపోయి హెల్దీ గోధుమ పిండి బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. మా బాబు కూడా 2 బిస్కెట్స్ దాకా తిన్నాడండి, చాలా బాగున్నాయి. నా రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీ చాలా బాగుంది, తప్పకుండా అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.